వాడుతున్నాము? టూత్ పేస్ట్ వాడుతున్నాం. మనం ఏం వాడుతున్నాము? వీఆర్ యూజింగ్ టూత్ పేస్ట్. సో ఈ పేస్ట్ లో టైటానియం ఆక్సైడ్ అని ఒక కెమికల్ ఉంటది. ఏముంటది నాన్న? టైటానియం ఆక్సైడ్ అని ఒక కెమికల్ ఉంటది. ఇంకా అట్లా కొన్ని కెమికల్స్ ఉంటాయి పేస్ట్ లో. ఓకేనా? అవి ఏం చేస్తాయి అంటే నాన్న, మీ పిల్లల్లోని చిన్న వయసు నుంచి మీరు పేస్ట్ వాడటం వల్ల ఆ కెమికల్ మీకు ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉన్నా కూడా డైలీ కెమికల్ వాడటం వల్ల మీ పిల్లల్లోని ADHD అనే ప్రాబ్లం, బిహేవియరల్ ఇష్యూ వచ్చేస్తుంది. ADHD అనేది చాలా ప్రమాదకరమైన బిహేవియరల్ ఇష్యూ అది. ఓకే తల్లి, కొంచెం చికాగ్గా చేయటం, మనం పేస్ట్ లో అది ఉంటది నాన్న. అవును, చికాగ్గా మనం బిహేవ్ చేయటం, అన్ని ఇసిరేసేయటం, హైపర్ గా ఉండటము, కోపం వచ్చేసేయటము, అన్ని ఇసిరేసేయటము, ఏమి నేర్చుకోలేరు, అస్తమానం తిరుగుతానే ఉంటారు. ఇట్లా బిహేవియర్ ఇష్యూ వస్తుంది నాన్న. అర్థమైందమ్మా? ఎందుకని? అందులో ఈ కెమికల్ ఉండటం వల్ల. ఇంకొకటి, ఈ కెమికల్ ఉండటం వల్ల మీరు ఎదిగే కొద్ది మీకు థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఏ ప్రాబ్లం వస్తుంది? థైరాయిడ్ ప్రాబ్లం వస్తే మీరు అయితే బాగా లావ్ అయిపోతారు, లేదా సన్నగా అయిపోతారు, లేకపోతే వాటి వలన మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. థైరాయిడ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం. అది ఏంటమ్మా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం. మరి అలాంటి పేస్ట్ వాడటం వల్ల మీకు బ్యాడ్ జరుగుతుంది. కాబట్టి నేను గమనించాను, మన స్కూల్లో 2-3 స్టీల్ పళ్ళు ఉన్నాయి. పళ్ళు స్టీల్ గా ఉంటున్నాయి. ఒక బాబు అయితే అసలు బ్రష్ చేయటం లేదు. బ్రష్ చేయకపోతే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా? మన బాడీలో ఉన్న బోన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందా? మన బాడీలో ఉన్న బోన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బోన్ కన్నా ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి మన పళ్ళు. నిజమే, మన బోన్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఏంటిది? మన టీత్. అవును, మన టీత్ మన బోన్స్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ బోనే చాలా కాలం మనం లేకపోయినా కూడా బోన్ చాలా స్ట్రాంగ్ గా ఉండగలుగుతుంది. అంతకన్నా స్ట్రాంగ్ అయింది ఏంటి? టీత్. అంతకన్నా స్ట్రాంగ్ అయింది ఏంటన్నా? టీత్. అయితే మనం తినే ఆహారం వలన, మనం ఇట్లా తినే ఆహారం వలన ఈ టీత్ మనం స్పాయిల్ చేస్తున్నాం. అందరికి పుచ్చు పళ్ళు వచ్చేస్తున్నాయి, పిప్పి పళ్ళు వస్తున్నాయి, పళ్ళు ఎడం వచ్చేస్తుంది, నొప్పి వచ్చేస్తుంది, ఊడిపోతున్నాయి. ఇలా అవటం వల్ల డాక్టర్ ఏం చేస్తున్నాడు? అవి రిమూవ్ చేసేసి, వాటికి హోల్స్ పడితే సిమెంట్ వేసి అవి రిమూవ్ చేసి స్టీల్ పళ్ళు వేసేసి అలా చేస్తున్నారు. మనం తినేటప్పుడే పళ్ళకి ఇంత డ్యామేజ్ అవుతుంది. స్ట్రాంగ్ గా ఉన్న పళ్ళే ఇంత డ్యామేజ్ అవుతున్నాయి. ఇది లోపలికి పోయి, లోపల ఉన్న బోన్స్ ఉంటాయా? పొట్ట లోపల బోన్స్ ఉంటాయా నాన్న? పొట్ట లోపల టీత్ ఉంటాయా? అన్ని మెత్తగా ఉంటుంది కదా పొట్ట లోపల. చూసుకోండి, పొట్ట లోపల మెత్తగా ఉన్నా ఏముంటాయి? ఇంటెస్టైన్, స్టమక్ కదా, లివర్, గాల్ బ్లాడర్, ఇవే కదా ఉండేది మనకి. చక్కని ఫ్లూయిడ్ బ్లడ్ ఉంటది కదా. మరి అందులోకి ఈ పళ్ళే తట్టుకోలేకపోతుంది ఇంత పాయిజన్. మరి లోపలికి వేస్తే ఈ మెత్తగా ఉండే డ్యామేజ్ అయిపోతాయి కదా నాన్న. అవుతాయా? అమ్మా, ఈ పళ్ళే పాడవుతుంటే పొట్టలో తినే ఆహారం మనం పెడుతుంటే పొట్ట పాడవుతుందా లేదా? అలా కావాలా? మరి ఇలాంటి పేస్ట్లు మీరు వాడుతున్నప్పుడు, కెమికల్స్ పేస్ట్ వాడుతుంటే కావాలమ్మా. అయితే మీరు స్ట్రాంగ్ గా ఉండటానికి, ADHD రాకుండా, థైరాయిడ్ ప్రాబ్లం రాకుండా మీరు స్ట్రాంగ్ గా ఉండాలని నేను మీ కొరకు టేస్టీ అయినా, పవర్ఫుల్ అయినా నేచురల్ టూత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకేనా నాన్న? ఇది నేచురల్ గా వచ్చింది. ఇది చూడండి, పెప్పర్. పెప్పర్ ఎక్కడి నుంచి వచ్చింది? పెప్పర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చెట్టు నుంచి పెప్పర్ వచ్చింది. మిరియాలు కాయలు ఉంటాయి అన్నమాట. మిరియాల కాయలు ఏం చేస్తాము? ఎండ పెట్టేసి పౌడర్ చేస్తారు. అవును, దాన్ని దంచి పౌడర్ చేస్తారు. ఇది పెప్పర్ అన్నమాట. తర్వాత ఇది సినమన్. ఇది ఒక చెట్టు నుండి తీసిన బార్క్ అన్నమాట. ఇది చెట్టు ఆ బెరడు నుంచి అదేం చేస్తారు? చక్కగా ఎండబెట్టి పౌడర్ చేస్తారు. ఓకేనా? దెన్ ఇలాచీ. ఏంటిది? ఇలాచీ. ఇది కూడా చెట్టుకి కాసే ఒక కాయ. ఓకేనా? ఇవన్నీ నేచురల్. తర్వాత సాల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సీ వాటర్. సముద్రం నీళ్లు చక్కగా ఎండ పోసేస్తారు. అవి ఎండ పోసినప్పుడు ఏమవుతుంది? సాల్ట్ అవుతుంది. చూడండి, మన పింక్ సాల్ట్ తీసి చాలా మంచిది అన్నమాట సాల్ట్. అర్థమైందా? నెక్స్ట్ హనీ. ఏంటమ్మా ఇది? హనీ వల్ల ఉపయోగం ఏంటి చెప్పనా?
ఇంట్లో మమ్మీ వాళ్ళు మన వాష్రూమ్స్, ఇంట్లో బాత్రూమ్స్ యాసిడ్ క్లీన్ చేస్తారు. యాసిడ్ తో క్లీన్ చేసినప్పుడు ఎలా ఉంటాయి బాత్రూమ్? క్లీన్ గా నీట్ గా మెరిసిపోతా ఉంటాయి కదా. హార్పిక్ చేసి, అవును. అప్పుడు ఈ హనీ ఏం చేస్తుంది, మనం పళ్ళు తోముతుంటే మన నోరుని, పళ్ళని అలా క్లీన్ గా వాష్ చేస్తుంది హనీ. మీకు తెలుసా? మీకు తెలియదు కదా. ఇక్కడ నుంచి హనీ ఎలా చేయాలి, ఎలా చేయాలి నేను నేర్పిస్తాను మీకు. ఓకేనమ్మా? అయితే ఇవి అన్ని న్యాచురల్, ఇవన్నీ న్యాచురల్. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ న్యాచురల్ థింగ్స్ ఇవన్నీ కదా, చెట్ల నుంచి వచ్చేవి అన్ని న్యాచురల్. వీటిలో ఏమేమి ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? పెప్పర్. పెప్పర్ లో ఏముంటుంది? ఇట్ స్టిమ్యులేట్స్ సలైవా ప్రొడక్షన్ which is your mouth's natural defense against harmful bacteria. మన నోట్లో ఉమ్ము వస్తుంది, మీకు తెలుసా? మాట్లాడుతుంటే ఉమ్ము వస్తుంది కదా మనకి. ఉమ్ము వస్తుంది కదా, దాన్ని సెలైవా అంటారు. ఏమంటాము? సెలైవా అంటాం దాన్ని. ఈ ఉమ్ము అనేది చాలా మంచిది మనకి, అర్థమైందా? మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఉమ్ము అందరి మీద ఉయ్యకూడదు. మన ఉమ్ము చాలా మంచి చేస్తుంది మనకి. ఆహారం తినడానికి హెల్ప్ చేస్తుంది, మన లోపల జబ్బులు రాకుండా ఫైటింగ్ చేస్తుంది ఈ ఉమ్ము. ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకో మనకి, వెంటనే ఇలా తీసి రాసుకుంటే దెబ్బ తగ్గుతుంది, తెలుసా మీకు? సో మన పెప్పర్ ఏం చేస్తుంది, మన నోట్లో చక్కగా ఉమ్ముని ప్రొడ్యూస్ చేసి, ఎందుకని అది ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? మన మౌత్ ని బ్యాక్టీరియా రాకుండా ఫైటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది పెప్పర్. ఓకే, నెక్స్ట్ సినమన్. సినమన్ ఏంటి? యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. ఇట్ హ్యాస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, కీప్స్ అవర్ గమ్స్ హెల్తీ. గమ్స్ అంటే ఏంటి? ఇవి పైన ఏంటివి? గమ్స్ అంటే టీత్ పైన ఉంటాయి చూడండి, ఇవి గమ్స్. ఇవి మన టీత్ ని గట్టిగా పట్టుకుంటది. వెరీ గుడ్. టీత్ ని ఎలా పట్టుకుంటది? గట్టిగా, చాలా స్ట్రాంగ్ గా పట్టుకుంటది. ఎలా పట్టుకుంటది? అలాగనమాట, గట్టిగా స్ట్రాంగ్ గా టీత్ పట్టుకుంటది అనమాట. మరి ఇది స్ట్రాంగ్ గా పట్టుకున్నప్పుడు మరి ఇది హెల్తీగా ఉండాలా లేదా? హెల్తీగా ఉండాలా? హెల్తీగా ఉండాలి. ఇవి హెల్తీగా ఉంటేనే ఈ టీత్ కూడా గట్టిగా పట్టుకుంటాయి. అప్పుడు ఈ సినమన్ ఏం చేస్తుంది? మన గమ్స్ ని హెల్తీగా ఉంచుతుంది. ఏం చేస్తుంది? మన గమ్స్ ని హెల్తీగా ఉంచుతుంది. నెక్స్ట్ కమ్స్ సాల్ట్. ఇట్ ఈస్ ఎ natural cleanser that helps removing plague and prevents bacteria from growing in our mouth. మన నోట్లో బ్యాక్టీరియా పెరగకుండా, జబ్బులు కుళ్ళిపోకుండా, రంధ్రాలు పడిపోకుండా, పాడవకుండా పళ్ళు సాల్ట్ కాపాడుతుంది. ఎంత మంచిదో కదా నాన్న, సాల్ట్ కాపాడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇలాచీ. ఇట్ గివ్స్ ఫ్రెష్నెస్ యువర్ బ్రెత్ that help in maintain oral hygiene. ఇలాచీ ఎందుకు? మంచి సువాసన రావడానికి, బాగుంటుంది కదా, మంచి స్మెల్, మంచి వాసన రావడానికి, నోట్లో నుంచి మంచి రా దగ్గరికి రా అని వచ్చింది అడ్వర్టైజ్మెంట్. అలాగా మంచి స్మెల్ రావడానికి ఫ్రెషనర్ అన్నమాట. మౌత్ ఫ్రెషనర్ ఏంటిది? ఇలాచీ. Okay, then comes honey. It is our final ingredient. It is not only tasty but also very effective in cleaning the gums. ఈ గమ్స్ ని క్లీన్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అర్థమైందా నాన్న? Now let us prepare the. ఈ టీత్ పైన కడగాలి. ఎలా కడగాలి? ఇలా కడగకూడదు, ఓకేనా? పైకి కిందకి ఇలా బ్రష్ చేయాలి. ఎలా చేయాలి? అలాగే ఇక్కడ ఉంటాయి కదా లోపల, అవి ఇలా కడగాలి. ఇలా కడగకూడదు. మీరు ఇలా కడుగుతున్నారు కదా, అలా కదా. బ్రష్ ఇక్కడ పెట్టాలి, ఇలా. అలా కడిగితేనే బయటకు వస్తాయి బ్రష్ నుంచి, ఓకేనా? ఇక్కడ మనకి పళ్ళకి ఇట్లా ఉంది కదమ్మా, వీటి మధ్య ఉంటాయి అన్నమాట. అవి క్లీన్ చేసుకోవాలంటే ఇలా అంటే మళ్ళీ వాటి మధ్యలోకి వెళ్ళిపోతాయి కదా నాన్న, అందుకే కింద కనేసేయాలి. మనం తెలివిగా ఉండాలి, అర్థమైందా? అట్లా క్లీన్ చేయాలి. లోపల కిందకి వచ్చేసాము, తోసేయాలి వాటిని. ఓకే, ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను, చూద్దాం. మనందరి కోసం కావాలి కదా, అందరి కోసం కావాలి కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఎలా? నెక్స్ట్ సినమన్ పౌడర్.
కనిపించిందా? ఇది మీకు మంచి స్మెల్ వస్తుంది. అబ్బా సూపర్ స్మెల్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ బ్రష్ చేసి ఇట్లా చక్కగా ఫుల్గా తోమేసుకోవాలి నీట్గా. ఓకే, తోమేసుకున్న తర్వాత మౌత్ అంతా బాగా పుక్కులించి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు హనీ వేసుకొని అప్పుడు హనీతో కడుక్కోవాలి. లెట్ us do children. Come outside, I will show you. Okay? కొంచెం పౌడర్ చాలు. ఓకేనా? కొంచెం పౌడర్. కొంచెం ఏం చేయాలి? వాటర్ నోట్లో పోసుకోవాలి. నోరంతా తడి చేసుకోవాలి. ఈ పౌడర్ కొంచెం ఇలా తీసుకోవాలి. ఈ గమ్ము కూడా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం పడుకోవాలి. ఇక గమ్స్ కూడా ఎలా గమ్స్ కూడా ఎలా క్లీన్ చేస్తుంది? యాసిడ్ క్లీనింగ్ అయిపోతుంది మౌత్ అంతా కదా. చూడండి ఇలా మొత్తం ఈ గమ్స్ అన్ని కడగాలి. ఇప్పుడు నా పళ్ళు మంచి శబ్దం వస్తే చూడండి, వినాలి అందరు జాగ్రత్తగా. వస్తున్నాయా? శబ్దం వస్తుందా? Yes, sound is coming. Come now. సౌండ్ వచ్చిందా? అయిపోయిన తర్వాత ఫేస్ నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. Finish. Okay, will you do like this? Yes. Brush children. Another hand. బంగారం పళ్ళు మంచిగా వచ్చేస్తాయి, క్లీన్ గా వచ్చేస్తాయి. మళ్ళీ తమ్ముడా
బొమ్మను అప్పుడే ఉయ్యబాక అప్పుడే ఉయ్యకు బాగా ఉయ్యాలి బాగున్నావా తల్లి ఇప్పటి నోట్లో పోయినా బాగా చాలు బాగా భలే ఉంటది స్వీట్ గా ఉంది గమ్స్ గమ్స్ బయట గమ్స్ స్వీట్ గా ఉంది చూసావా అగైన్ టచ్ అగైన్ తీసుకో చేతులు కడుక్కో చేతులు కడుక్కో రబ్ రబ్ చేసుకో చేతులు అరవై నోరు తెలు నోరు పుక్కిలిచ్చు బాగా పుక్కిలిచ్చు ఇప్పుడు తావండి బర్ 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 శబ్దం రావాలి పోతే బర్ 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 వస్తుందా ఇప్పుడు చేతులు కడుక్కోండి చేతులు కడిగేసుకుంటున్నాను 1 by 1 వస్తుంది వెళ్ళండి హ్యాండ్ వాష్ చేసుకోండి